ఓం నమ శివాయ. నవరాత్రులలో 7వ రోజైనటువంటి ఈరోజు ఆ దేవి యొక్క అవతారం పేరు మహాచండి. ఈ రోజున మహాచండీ దేవిని ఆరాధిస్తాం. చండి అంటే ఉగ్రశక్తి, అణచివేతను చెరిపివేసేటువంటి శక్తి. దేవి మహాత్మ్యంలో ఒక కథ ఉంది. అదేమిటంటే మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడి యొక్క అనుచరులైనటువంటి శుంభ, నిశుంభ, చండ, ముండ, ధూమ్రలోచన ఈ రాక్షసులు లోకాలపై దాడి చేసి దేవతలనే భయపెట్టారు. దేవతల శక్తులన్నీ ఒక్కటి అవ్వగా ఒక మహా జ్యోతిర్మయ రూపం ఏర్పడింది. ఆమె కళ్ళు సూర్యచంద్రుల్లా ప్రకాశించాయి. ఆమె యొక్క శరీరం కాంతివంతమైన సూర్యుడిలా తలతలలాడింది. ఒక చేతిలో త్రిశూలం, మరొక చేతిలో ఖడ్గం. శత్రువులను నశింపజేయడానికి సిద్ధమైనటువంటి యోధిని. అదే ఆ మహాచండీదేవి. చండీదేవి యుద్ధరంగంలో ప్రవేశించగానే రాక్షస సైన్యం కంపించిపోయింది. ఒకే ఒక దెబ్బతో ధూమ్రలోచనను భస్మం చేసింది. చండముండను సంహరించి చాముండేశ్వరిగా ఖ్యాతి చెందింది. శుంభ నిశుంభలను కూల్చి ధర్మానికి విజయాన్ని తీసుకువచ్చింది. మహాచండీ అంటే కేవలం యుద్ధం కాదు, మనలోని భయం, దౌర్బల్యం, చెడు ఆలోచనలను కూడా నాశనం చేసేటువంటి శక్తి. ఆమెను ప్రార్థిస్తే మనసులో ధైర్యం కలుగుతుంది. మనలోని ఆత్మవిశ్వాసం గగనానికి ఎగురుతుంది. ఈరోజు ఓం ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చై నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపిస్తే చండీదేవి మన జీవితాల్లోని అడ్డంకులను, శత్రువులను, భయాలను దూరం చేస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే నవరాత్రులలోని మిగిలినటువంటి కథల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.